దేవుడు ఉన్నాడని బలమైన సాక్ష్యం. ఇజ్రాయేలు దేశం 2000 సంవత్సరములు దేశంగా ఉండకుండా కొట్టివేయబడిన దేవుని వాగ్దానమును బట్టి మరలా ప్రపంచాన్ని శాసించే దశలో ఉందంటే నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడు తన వాగ్గును అబ్రహాం సంతానమైన ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేసెను. తన కట్టడలు, న్యాయ విధులు ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేసెను. భూమి మీద ఉన్న ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. దేవుని ముఖాముఖిగా చూసిన ఇద్దరు రాజులలో ఒకరు ఫరో, మరొకరు జీసస్ క్రైస్ట్. ఇద్దరు సమాధులు నేటికి తెరవబడి మన మధ్య సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. లేఖనములు ఫరో గురించి ఇలాగు సెలవిచ్చుచున్నవి: నీ యందు నా బలమును చూపుటకు, నా నామం భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే కదా నేను నియమించితిని. ఐగుప్తు దేశంలో ఫరో అతని సేవకుల ఎదుట, దేశమంతటి ప్రజల ఎదుట దేవుడు జరిగించిన